శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి మంత్రం కాళికాదేవి. దశమహావిద్యల్లో ఏ మంత్రం తీసుకున్నా మొదటిది కాళీ మంత్రం. కాళీ ఉపాసన అద్భుతమైన విధానము. అమ్మవారిని సిద్ధించేటప్పుడు సిద్ధి ఏ విధానంగా జరుగుతుంది అంటే, చాలామంది ఇప్పుడు అడుగుతారు, గురుగారు నాకు సిద్ధించింది మంత్రం నాకు ఎట్లా తెలవాలి? మంత్రం తెలవాలని నువ్వు అనుకుంటున్నావు, మంచి మంత్రం సిద్ధించలేదు అనుకుంటున్నావు, కానీ మంత్రం సిద్ధి జరుగుతుంది కానీ నీకు అనుభవంలోకి రాదు. నీ అనుభవంలోకి రానప్పుడు నువ్వేం చేయాలి? గురువుగారిని ఆశ్రయించాలి. గురువుగారిని ఆశ్రయించి, గురువుగారు నాకు ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు గురువుగారు నీకు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ విధానంగా కూడా జరుగుతలేదు, ముందుకు కొనసాగుతలేదు అన్నప్పుడు, మీకు మీ అనుభవాలు రానప్పుడు మీరు చేసే గత కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ ఫలితమే మీ అనుభవాలను ముందుకు కొనసాగనియాలి. ఆ కొనసాగనీయనప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు దానికి కావలసిన విధి విధానాలు ఉంటాయి, దానికి యంత్ర తర్పణ ఉంటుంది. ఆ గురువుగారు మీకు ఏం చెప్తాడు అనేది దాన్ని బట్టి మీరు చేసుకోవాల్సి వస్తుంది. మీ అనుభవాల గురించి మీకు వస్తలేవు అన్నప్పుడు గురువుగారిని ఆశ్రయించాలి. ప్రతి ఒక్కటి గురువుగారు మీకు ఏలు పట్టుకొని ముందుకు చెప్పాడు. మీకు జరిగే విధానాలు గురువుగారి దగ్గరికి పోయి మీరు, గురువుగారు ఈ విధానంగా జరుగుతుంది, ఈ విధానంగా నాకు ముందుకు పోతలేదు, మంత్రం కొనసాగుతలేదు అన్నప్పుడు గత వీడియోలో నేను చెప్పిన అమ్మవారికి పెట్టాలి బలి అనేది ఉంటుందని. ఆ బలి అనేది ఉన్నప్పుడే అమ్మవారి మంత్రం మనకు ముందు కొనసాగుతుంది. దేవతలు రారు అని గత వీడియోలో చెప్పిన, దేవత గణాలు, రుద్రగణాలు వస్తాయని చెప్తాను. సరే, ఇప్పుడు దాని గురించి కాదు. మీరు గురువుగారిని, మంచి గురువుగారిని ఎంచుకొని విధి విధానాలు తెలుసుకుంటూ, ఇది కాళీ మంత్రం. రుద్రుడు కాళీ రెండు రకాలు కలిసి ఉంది. మంత్రం ఓం క్రీం శ్రీం క్రీం దుం రుద్రకాళి ఓం ఫట్ నమః. దీనికి యంత్రం ఉంటుంది. మీకు మంచి గురువుని ఎంచుకొని విద్య తీసుకోండి. మీరు చేసే విధానాన్ని బట్టి మీకు మంత్రసిద్ధి కలుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.